ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్టమక్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే పక్కన గ్రంథులలో స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి పొట్ట మొత్తానికి పాకుతుంది. దాని తర్వాత ఓకే, టార్గెటెడ్ థెరపీ అంటే శరీరం అంతా కూడా అనవసరంగా ఆ మందు చేరాల్సిన అవసరం లేకుండా, దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టార్గెటెడ్గా ఇవ్వడం వల్ల లోకలైజ్డ్గానే దాన్ని అరెస్ట్ చేస్తున్నారు. టార్గెటెడ్ థెరపీ ఈజ్ నాట్ ఫర్ ఆల్ క్యాన్సర్స్. ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా పసరు వైద్యం అన్నది చాలా మంది నమ్మి చేస్తారు. అలోపతిక్ ట్రీట్మెంట్తో పాటు ఎలా పనిచేస్తుంది మీ దృష్టిలో? ఒకవేళ అది ఇవ్వకుండా ఇదొక్కటే ఆప్ట్ చేసుకుని పసరు వల్ల తగ్గిందంటారు. ఏవైతే ట్రస్టెడ్, టైం టెస్టెడ్, ట్రస్టెడ్ ఆల్టర్నేట్గా మీరు ట్రై చేసుకోండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. నిన్న మొన్న వార్తల్లో చూసాం మనం, అందరికీ సుపరిచిత క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఆయన సతీమణి కలిసి పసరు వైద్యం ఒకటి చేయిస్తున్నప్పుడు అది అన్సైంటిఫిక్ అని చెప్పి వాళ్ళ మీద చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కోట్ల రూపాయల నష్టం అంటే వాళ్ళకి జరగబోతోందని వార్తలు వచ్చాయి. ఇంతకీ పసరు వైద్యం ఎవరు చేస్తారు? ఇది పనిచేస్తున్నా కొంతవరకు వేప జ్యూస్ తాగడం వల్ల కూడా క్యాన్సర్ లక్షణాలు తగ్గుతాయని చెప్పి ఒక నమ్మకం ఉంది. వీ హ్యావ్ విత్ అస్ అమోర్ హాస్పిటల్స్ ఎండి అండ్ ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ కిషోర్ గారు. కిషోర్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం అగైన్ అబౌట్ క్యాన్సర్. కిషోర్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మేము స్టమక్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. స్టమక్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అంటే పుండు పొట్ట వాల్స్లో రావడం అన్నది ఎలా సంభవిస్తుంది? నేను యాక్చువల్గా ఐఎమ్ ఏ ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్. సో స్టమక్ క్యాన్సర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ అవుట్ ఆఫ్ మై టాపిక్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ స్టమక్ క్యాన్సర్ ఎనీ క్యాన్సర్లో దాని ఏంటి లక్షణం ఏంటంటే అబ్నార్మల్ సెల్స్ అబ్నార్మల్గా గ్రో అవుతే నార్మల్ ఏరియాస్లో దాన్ని క్యాన్సర్ అంటాం. సో ఇప్పుడు స్టమక్లో ఒకసారి క్యాన్సర్ అనేది మనకి ఏ కారణంగా స్టార్ట్ అవుతే పక్కన గ్రంథులలో స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి పొట్ట మొత్తానికి పాకుతుంది. దాని తర్వాత వేరే అవయవాలకి పాకుతుంది. సో దట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ క్యాన్సర్. సో ఈ విధంగా పాకిన తర్వాత ఫస్ట్ ఓన్లీ అవయవం అంటే దట్ ఆర్గన్లో ఉన్నప్పుడు అండ్ పక్కన గ్రంథుల్లో వరకే ఉంటే దెన్ ఇట్ ఈస్ కంటైనబుల్. అది స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉంటుంది. అదే వేరే దూరమైన గ్రంథులకు పాకిన తర్వాత లేకపోతే వేరే అవయవాలకు పాకిన తర్వాత మనము లేట్ స్టేజెస్కి వెళ్తాం. స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్తాం. సో క్యాన్సర్ కేర్కి మనకి 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయండి, అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒకటేమో క్యూరేటివ్ ట్రీట్మెంట్, ఒకటేమో పాలియేటివ్ ట్రీట్మెంట్. క్యూరేటివ్ ట్రీట్మెంట్ అంటే వెన్ వీ ట్రై టు గివ్ కంప్లీట్ క్యూర్ టు ద పేషెంట్, అంటే గివ్ దెమ్ లైఫ్, వీ ట్రై టు గివ్ దెమ్ లైఫ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. అది స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉన్న పేషెంట్స్కి వీ ట్రై టు గివ్ దెమ్ లైఫ్. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4కి పేషెంట్స్ అంటే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చినప్పుడు పేషెంట్స్ని వీ గివ్ సంథింగ్ కాల్డ్ పాలియేటివ్ కేర్. రైట్. పాలియేటివ్ కేర్ అంటే వీ ట్రై టు ప్రొలాంగ్ ద పేషెంట్స్ లైఫ్. We try to actually give them a pain-free and independent life, and also we actually the last part ఏంటంటే we make sure that the patient is not dependent on anyone. Last time మనం చెప్పుకున్నట్టుగా till the time they live. సో టార్గెటెడ్ థెరపీ వల్ల లేదా ఇమ్యూనోథెరపీ వల్ల మనకి లైఫ్ అనేది ప్రొలాంగ్ అవ్వటము, ఇంకా I should not say cure rates, but I should say a disease-free interval. When we talk in oncology terms, మాకు డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ అంటే మనం క్యాన్సర్ మనము ట్రీట్ చేసినప్పుడు మొత్తం దాన్ని సర్జరీ ద్వారానో కీమోథెరపీయో రేడియోథెరపీ ద్వారానో మనం మొత్తం ట్రీట్ చేస్తాం. చేసిన తర్వాత ఆ టైం పాయింట్ నుంచి నెక్స్ట్ మళ్ళీ ట్యూమర్ ఏమన్నా వస్తే ఆ టైం పాయింట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి డిసీజ్ ఫ్రీ ఇంటర్వెల్ అంటాం. సో దాట్ ఇంటర్వెల్ని మనం పెంచగలుగుతున్నాం. అవును. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నవ్ డేస్. ఎందుకంటే ఒకప్పుడు నేను దట్ ఈస్ అరౌండ్ 17-18 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఇన్ టాటా, మా ఆర్థోపెడిక్ ఆంకాలజీలో ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోసార్కోమా స్టేజ్ 4 డిసీజ్ వచ్చింది అనుకోండి, మేము సింపుల్గా అక్కడ పాల్కేర్ అని రాసేవాళ్ళం. అంటే ఇట్స్ లైక్ ఫైన్, ఆల్రెడీ ఇట్స్ స్ప్రెడ్ ఎనీవేర్, దేర్ ఇస్ నథింగ్ టు డూ, గో హోమ్, మీరు మెడిసిన్స్ వాడుకోండి లేదా మార్ఫిన్ వాడుకోండి, ఏమైనా అక్కడ సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోండి, వెళ్ళిపోండి, సింపుల్. బట్ సేమ్ థింగ్ వెన్ ఐ వెంట్ టు సింగపూర్ అండ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇటలీ, అక్కడ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేంజ్డ్. సో ఈవెన్ ఇన్ స్టేజ్ 4 we used to try and save the life.
స్టేజ్ 4లో కూడా యా 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 ఏ క్యాన్సర్ అయినా ఆర్ స్పెసిఫికలీ? ఎస్ అక్కడే స్టార్ట్ అయినాయి ఈ టార్గెటెడ్ థెరపీస్. ఓకే, టార్గెటెడ్ థెరపీ అంటే శరీరం అంతా కూడా అనవసరంగా ఆ మందు చేరాల్సిన అవసరం లేకుండా, దాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా టార్గెటెడ్గా ఇవ్వడం వల్ల లోకలైజ్డ్గానే దాన్ని అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ శరీరం మొత్తము మనం ఇస్తాం అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ కీమోథెరపీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సిస్టమిక్ థెరపీ ఓన్లీ, బట్ ఇట్ విల్ యాక్ట్ ఆన్ టార్గెటెడ్. హౌ డస్ ఇట్ హ్యాపెన్? ఇట్ ఈస్ అ వెరీ It's because of they understand the genetic material in the cancer cells. ఓకే. Targeted therapy is not for all cancers. Not all. ఇప్పుడు సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా కొన్ని టార్గెటెడ్ థెరపీ అంటే కి రెస్పాండ్ అయ్యే క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు సపోజ్ ఎస్ట్రోజన్ రిసెప్టర్స్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్ సెల్స్ మీద ఉంటే, అంటే క్యాన్సర్ సెల్స్ మీద ఉంటే హార్మోనల్ థెరపీ చేస్తే బాగా పనిచేస్తాయి. అదే ఈఆర్పిఆర్ అంటే ఈఆర్పిఆర్ అంటాము, ఈఆర్పిఆర్ నెగిటివ్ ఉంటే అంటే దానిపైన సెల్స్ పైన లేకపోతే హార్మోనల్ థెరపీ ఇచ్చినా వేస్ట్. అవును అవును. సో హార్మోనల్ థెరపీ మనకి ఇట్స్ మచ్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్, ఇట్స్ మచ్ మోర్ ఈజీలీ అవైలబుల్, ఇట్స్ మచ్ మోర్ చీపర్. If ERPR is positive, then the actual and what we say to the patient is that their prognosis is better. So it all depends upon the genetic material of the cells also. So andukine genetic markers of the cancer cells are becoming very important nowadays to understand what is the cancer cells. పసరు వైద్యం అన్నది చాలా మంది నమ్మి చేస్తారు. అది ఒకటి అలాంగ్ విత్ కన్వెన్షనల్ అంటే మామూలు అలోపతిక్ ట్రీట్మెంట్తో పాటు ఎలా పనిచేస్తుంది మీ దృష్టిలో? ఒకవేళ అది ఇవ్వకుండా ఇదొక్కటే ఆప్ట్ చేసుకుని పసరు వల్ల తగ్గిందంటారు, ఓజోన్ థెరపీ అని ఇంకోటి, ఆక్సిజన్ థెరపీ అని ఇంకోటి, రకరకాల ఈ చేంబర్స్లో ఉండడం వల్ల చాలా మంది క్యాన్సర్ తగ్గింది అని చెప్పుకుంటూ ఉంటారు. So for that we need to understand there is something called evidence based medicine and what is not scientific medicine. ఇప్పుడు my understanding of the world is probably 0.0001% of what is there in the nature. All of us, we don't understand nature. మనకు తెలియంది తప్పు అనడం it's not our thing. But present medical field లో what we follow is something called evidence based medicine. Evidence based medicine అంటే సపోజ్ ఒక వ్యాధికి ఒక మెడిసిన్ లేకపోతే ఒక లైన్ ఆఫ్ మేనేజ్మెంట్, అంటే ఇప్పుడు సర్జరీ, కీమో, రేడియో 3 కలిపో లేకపోతే ఇండివిజువల్గానో లేకపోతే ఒక కాంబినేషన్లోనో చేసిన తర్వాత ఒక 1000 కేసులు చేస్తే 1000 కేసులకి ఒక 2 ఏళ్లలో ఏమైంది, 5 ఏళ్లలో ఏమైంది, 10 ఏళ్లలో ఏమైంది అనేది మొత్తం డేటా వస్తుంది. అదొక స్టడీ చేస్తాం. స్టడీ అంటే వాళ్ళని ఫాలోఅప్ చేసి స్టడీ చేసి దాని ప్రకారంగా మనము ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఒకటి తయారు చేస్తాం. దాట్స్ ఏ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో వాట్ వీ ఫాలో scientifically who actually do oncology or otherwise other part of allopathic medicine, we base our treatment on evidence based medicine. Every year there is a booklet which comes out internationally. It's not only for India, it's internationally evidence based medicine. దాంట్లో అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. అవును. ఇప్పుడు 10 years బ్యాక్ ఏదైతే ఉందో అదే ఈరోజు ఫాలో చేయాలని ఏం లేదు. అంటే కొత్త ప్రోటోకాల్స్ వచ్చి ఉంటాయి. సో ఎవ్రీథింగ్ విల్ బి ఇన్కాపరేటెడ్ ఇన్ టు దాట్. సో ఏదైతే మేము ఫాలో చేస్తామో అది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. ఇప్పుడు మీరు విన్నారు ఇందాక ఏదో సిద్ధు గారు చెప్పారు వాళ్ళ వైఫ్కి ఏదో పసల్లో నీమ్కా దవాయి అని వాడేవా. సో దాట్ డజంట్ కమ్ అండర్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో నేను పర్సనల్గా నా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే మేము ట్రీట్ చేస్తామో, బికాజ్ ఆర్థోపెడిక్ ఆంకాలజీలో వన్ ఆఫ్ ద వర్స్ట్ క్యాన్సర్స్ ఆర్ బోన్ క్యాన్సర్స్. అవును, చాలా. సో దే హ్యావ్ బికాస్ దే ఆర్ సార్కోమాస్. ఇప్పుడు క్యాన్సర్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాన్సర్ అంటే కార్సినోమాస్, వన్ ఈజ్ సార్కోమాస్. కార్సినోమాస్ అనేది ఇప్పుడు బ్రెస్ట్ అనుకోండి, థైరాయిడ్, ఇవన్నీ కార్సినోమాస్ కిందకు వస్తాయి. సో ఈ కార్సినోమాస్ అనేది గ్రంథుల ద్వారా వెరికి పాకుతాయి, అంటే లింఫ్ ద్వారా పాకుతాయి. లింఫాటిక్ ఫ్లో అంత ఫాస్ట్ ఉండదు. సార్కోమాస్ అనేవి యాక్చువల్లీ బ్లడ్ ద్వారా పాకుతాయి. సో బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుంది ఫర్ ఆల్ ఆఫ్ అస్, కాబట్టి తొందరగా వ్యాపిస్తుంది, తొందరగా ప్రోగ్రెషన్ ఉంటుంది. కరెక్ట్. సో సార్కోమాస్ ఆర్ మోర్ డేంజరస్ దాన్ కార్సినోమాస్ ఇన్ జనరల్. There are some exceptions. I am not getting into those. So ఇప్పుడు మనము ఏవైతే ఈ సార్కోమాస్ నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా నేను ఒకటి చెప్తాను, మీరు ఏవైతే టైం టెస్టెడ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చేసుకొని ఆల్టర్నేట్గా మీరు ట్రై చేసుకోండి, నేను కాదనట్లేదు. బట్
డోంట్ లెట్ దిస్ ప్రైమరీ గో అండ్ సెకండరీ. ఇప్పుడు మనము ఇట్స్ లైక్ ఎనీథింగ్, దెర్ ఈస్ ఎ ప్రైమరీ, దెర్ ఈస్ ఎ సెకండరీ. అంత రిస్క్ తీసుకోకూడదు అంటారు. అంటే ఈ ప్రైమరీని వదిలేసి సెకండరీ అయితే మాత్రం ఇట్స్ ఎ డిజాస్టర్. అంతే, It's a disaster. Having said that, there are two examples I can give you in my career what I had seen. ఒక పేషెంట్ మన ట్రీట్మెంట్ చేసుకుంటూనే స్టేజ్ 4 క్యాన్సర్, ప్రాబ్లీ హీ హ్యాడ్ కాండ్రోసార్కోమా స్టేజ్ 4. అతను మన ట్రీట్మెంట్ కాండ్రోసార్కోమా జనరల్గా వీ హ్యావ్ ఓన్లీ సర్జరీ, దెర్ ఇస్ నో కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ. సో సర్జరీ చేసుకుంటూ దాంతోపాటు ఏదో పసమంది ఎక్కడో ఐ మీన్ సమ్ ప్లేస్ ఇన్ ద కంట్రీ హీ వెంట్ అండ్ హ్యాడ్. అది కూడా ఏం లేదు, చాలా చీప్. దేర్ ఇస్ నో ద సెకండ్ ఆస్పెక్ట్ ఐ టెల్ మై పేషెంట్స్ ఇస్ ప్లీజ్ డోంట్ గో ఇన్ టు, అంటే చాలామంది మార్కెట్లో చాలా మనీ యూనో దే మానిటైజ్ దిస్ ద సాఫ్ట్ కార్నర్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఆ పేషెంట్లకు ఆ లైఫ్ అనే వరకు ఏ స్టేజ్ కన్నా వెళ్తారు, ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తారు. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఐ కాషన్ ద పేషెంట్స్, అలా వెళ్ళకండి. సో టేక్ ఇట్ విత్ ఏ బ్యాగ్ ఆఫ్ సాల్ట్, నాట్ ఓన్లీ పించ్ ఆఫ్ సాల్ట్. అండ్ ఐ టోల్డ్ దెమ్ ద సేమ్ థింగ్ దేర్. బట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి మందు తీసుకున్నారు. ఆ మందు పనిచేసిందా, సర్జరీ ఒకటి పనిచేసిందా మనకు తెలియదు, బట్ హీ స్టిల్ సర్వైవింగ్. హ్యావింగ్ సెడ్ దట్, అదర్ కాంట్రరీ, దెర్ ఆర్ 2-3 పేషెంట్స్ ఆఫ్ మైన్ ఇన్ స్పైట్ ఆఫ్ టెలింగ్, నేను అంటే ఆస్టియోసార్కోమాకి నేను సర్జరీ చేశాను. సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి క్లియర్గా చెప్పాను కీమోథెరపీ తీసుకోవాలా, తీసుకోలేదు. పసర వైద్యంతో సరిపెట్టారు. వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి ట్యూమర్ మళ్ళీ వచ్చింది. నేనే వాళ్ళని ఇంకా నేనేం చేయలేను బాబు అని చెప్పేశాను. అలాంటి పరిస్థితి చాలా వచ్చాయి. ఇన్ మై కెరియర్ ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ దెమ్. సో ఐ టెల్ వెరీ ఆనెస్ట్లీ వెన్ ద పేషెంట్ కమ్స్ ఇన్ ద బిగినింగ్, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మీరు మనం చేసుకుంటూ దాని తర్వాత ఆల్టర్నేటివ్గా మీరు ఏమైనా చేసుకోండి. హల్దీ తినండి, లేకపోతే అశ్వగంధ తినండి, లేకపోతే నీమ్ తినండి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ. బట్ దీన్ని ఆపేసి లేకపోతే దీన్ని మానేసి దీన్ని ఆల్టర్నేటివ్గా మాత్రం చేయకండి.